నేటితో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగినున్నాయి. ఈ రోజు ద్రవ్య వినిమయ బిల్లుపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది. శాసనసభలో ఆమోదించిన బిల్లుల అంచనా వ్యయంపై మండలిలో చర్చించి ఆమోదిస్తారు. అనంతరం మండలి డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ బండ ప్రకాష్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. శాసనసభ మండలిలో ప్రశ్నోత్తరాలు, పట్టణ ప్రాంతంలో బస్తీ, దవాఖానాలు, హరితవనం విస్తీర్ణం పెంపుదల, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, పంటల రుణమాఫీ, రాష్ట్రంలో కోతుల బెడద గురించి చర్చిస్తారు. ముగింపు సందర్భంగా ఉభయ సభల్లో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ఈసారి సమావేశాలు మొదటి నుంచి ఆసక్తి రేపాయి. ప్రధానంగా రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ పొలిటికల్ వార్ నడిచింది. బడ్జెట్ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదిస్తారా లేదా అనే అంశంతో మొదలైన రాజకీయ వేడి ఆ తర్వాత కాస్త చల్లారిన అసెంబ్లీలో పాలక ప్రతిపక్షాల వాదనలతో మళ్లీ వాడివేడిగా సాగింది. మొదటి రోజు 2 సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడంతో బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. 4న సెలవు ఉండగా 5న అసెంబ్లీ తిరిగి ప్రారంభమైంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ సాగింది. మొత్తంగా నేటితో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగినున్నాయి. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చందు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చందు, ఈరోజు సభా సమావేశాల్లో ఏ రకంగా ఉండబోతున్నాయి? ఎటువంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? బలరాం, ఇవాళతో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కూడా అసెంబ్లీ సమావేశాలు ముగియబోతున్నాయి. ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనున్నారు. ఈరోజు సీఎం కేసీఆర్ బడ్జెట్పై సుదీర్ఘంగా ప్రసంగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాసనసభ 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రారంభం కాగానే మొదటగా ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ప్రశ్నోత్తరాల్లో ప్రధానంగా పంటల బీమా అనే అంశంపైనే ఈరోజు చర్చ కొద్దిగా వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా అకాల వర్షాలకు రాష్ట్రంలో పంటలు దెబ్బతిన్నాయి గతంలో. దానికి సంబంధించిన పరిహారం అందించలేని గతం ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తూ వస్తున్న నేపథ్యంలో క్వశ్చన్ అవర్లో పంటల బీమాపైనే కొంత చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అది క్వశ్చన్ అవర్ తర్వాత చర్చ మొత్తం కూడా బడ్జెట్ పైనే సాగబోతుంది. ముఖ్యంగా చూసినట్టయితే గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు ఈ రోజుతో ముగియబోతున్నాయి. ముఖ్యంగా ఈ బడ్జెట్ సమావేశాలు చాలా ఆసక్తిని కూడా కలిగించాయి. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం ఏ రకంగా ఉంటుంది, గవర్నర్ ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై ఏమైనా మాట్లాడతారా అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన గవర్నర్ ప్రసంగం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో నోటు, ఆ నోటు పూర్తిగా ఆమె చదివారు. కాబట్టి సాఫీగా ఈ యొక్క సమావేశాలు ప్రారంభమయ్యాయి. మరోవైపు చూసినట్టయితే ఈసారి శాసనసభలో ప్రతిపక్షాలకు చాలా మాట్లాడే అవకాశం బాగానే వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు, ఈటల రాజేంద్ర కావచ్చు, రఘునందన్ రావు నేతలను శాసనసభ నుంచి సస్పెండ్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది. అయితే ఈసారి సమావేశాల్లో మాత్రం ఈటల రాజేందర్ తన వాణిని అసెంబ్లీలో వినిపించే అవకాశం అయితే దక్కింది. కొన్ని దశలో కేటీఆర్, ఈటల రాజేందర్ మధ్య వాడివేడి చర్చ కూడా జరిగిన పరిస్థితి కనిపించింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సభ్యులు కూడా ఈసారి అసెంబ్లీలో చాలా ఎక్కువగానే అసెంబ్లీ సెషన్ వాడుకున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలిసింది. ముఖ్యంగా ధరణి లాంటి సమస్యలపై కూడా కాంగ్రెస్ పార్టీ గట్టిగానే తమ వాయిస్ను వినిపించింది. మొత్తంగా చూసినట్టయితే అసెంబ్లీ సమావేశాలను అర్ధరాత్రి వరకు కూడా ప్రభుత్వం నడిపించింది. ముఖ్యంగా గత 2-3 రోజులు చూసుకున్నట్టయితే మొన్న 11 గంటల వరకు సమావేశాలు నడిచాయి. నిన్న అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు నడిపించారు. ముఖ్యంగా 13 డిమాండ్స్పై కూడా చర్చించి సభ ముందు చర్చించిన పరిస్థితి మనకు కనిపించింది. ముఖ్యంగా పద్దులు దాదాపు 26-30 పద్దులు కూడా చర్చించిన పరిస్థితి మనకు ఈ శాసనసభలో స్పష్టంగా కనిపించింది. అయితే ఎక్కువ రోజుల పాటు సభను నడపాలని ప్రతిపక్షాలు
అంశాలు డిమాండ్ చేసినప్పటికీ కూడా సమావేశాలు మాత్రం పొడిగించే అవకాశం అయితే మనకు కనిపించడం లేదు. ఈ రోజుతోనే సమావేశాలు ముగిసే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఈరోజు శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక కూడా జరగబోతుంది. ఇప్పటికే డిప్యూటీ చైర్మన్గా బండా ప్రకాష్ ముదిరాజును సీఎం కేసీఆర్ ఖరారు చేసి ఆయన నిన్న అసెంబ్లీ సెక్రటరీకి నామినేషన్ కూడా దాఖలు చేసి ఈరోజు ఎన్నిక ఉండబోతుంది. డిప్యూటీ చైర్మన్గా ఆయన సీట్లో కూర్చోబెట్టబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈటల రాజేందర్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఎంపీగా ఉన్నటువంటి బండా ప్రకాష్ ముదిరాజును రాజీనామా చేయించి మరి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అప్పట్లోనే ఆయన మంత్రి పదవి ఇస్తారని కూడా చెప్పినప్పటికీ కూడా చాలా కాలయాపన జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ సామాజిక వర్గం ఏదైతే ముదిరాజు సామాజిక వర్గం సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక పదవి ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే కేసీఆర్ ఈరోజు బండా ప్రకాష్ ముదిరాజుకు డిప్యూటీ చైర్మన్గా అవకాశం ఇచ్చినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే శాసనసభ 3 గంటలకు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. తర్వాత మండలిలో బడ్జెట్ పైనే సీఎం కేసీఆర్ కూడా మండలిలో కూడా ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే కేంద్ర ప్రభుత్వం పైన ఆయన ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో గట్టిగా తన వాయిస్ని వినిపించే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఒక పోడు భూముల సమస్య పైనే సీఎం కేసీఆర్ సుదీర్ఘంగా శాసనసభలో మాట్లాడారు. ముఖ్యంగా పోడు సమస్యకు సంబంధించి పట్టాల పంపిణీ చేస్తామని చెప్పి కూడా ఆయన అసెంబ్లీ ముఖంగా చెప్పడం జరిగింది. ఫిబ్రవరి ఎండింగ్లోనే పోడు పట్టాల పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక ఈరోజు బడ్జెట్పై పూర్తిగా సీఎం కేసీఆరే ప్రసంగించబోతున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి బడ్జెట్లో ఏమీ ఇవ్వలేదు అనే అంశాన్ని అసెంబ్లీ వేదిక ద్వారా ఎండగట్టాలని కూడా కేసీఆర్ నిర్ణయించిన నేపథ్యంలో ఈరోజు ఉభయ సభల్లో కూడా కేసీఆర్